బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి షేక్పేట్ డివిజన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని సైతం పరిశీలించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, షేక్పేట్ డివిజన్లో మైనారిటీ బూతులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పోలింగ్ అసలు ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, అందరూ కూడా ఓటు వేసేందుకు బయటకు రావాలని అంటున్న దీపక్ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెప్పండి, ఎట్లా జరుగుతుంది పోలింగ్ పరిస్థితి? పోలింగ్ చాలా స్లోగా జరుగుతున్నది. 10 to 12% దాకా అయిందంటే ఇప్పుడు. బట్ స్టిల్ నేను ప్రజలను కోరేది, మీరు బయటికి వచ్చి ఓటు వేయండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా, రాత్రిపూట నిన్న రాత్రి కాంగ్రెస్ గుండాలు వచ్చేసి యువమోర్చా నాయకులని వాళ్ళు చేసుకుంటున్న పనిని ఆబ్స్ట్రక్ట్ చేసి కొట్టి వాళ్ళ హాస్పిటల్ జాయిన్ అయ్యేటట్టు చేశారు. సో దట్ పొద్దున వీళ్ళు రావద్దు బూతులకి అనేది. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? ఇప్పటికి కూడా చెప్తున్నా, ప్రజలు ఆలోచించి ఓటేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. సీరియల్ నెంబర్ 1 అనేది గోడకు పెట్టిర్రు. ఇట్లా గోడకు పెడితే చీకట్లాగా కనిపిస్తున్నది. ఆ షాడో వచ్చి దాని మీద పడుతున్నదంట. చాలా బూత్లలో విధమైన కంప్లైంట్ ఉన్నది. దాన్ని రెక్టిఫై చేస్తారని చెప్పినారు ఆఫీసర్స్. బట్ స్టిల్ వీఆర్ గివెన్ ఏ కంప్లైంట్. మొరాయించినా ఇప్పుడు స్టార్ట్ అయినాయంట. బట్ 1-2 ఇట్లలో ఇంకా ప్రాబ్లం నడుస్తున్నది, చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కొంచెం పెరుగుతుందని అనిపిస్తున్నది ఇది చూస్తుంటే ఇప్పటివరకు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు ఓకే అండి, ఏర్పాట్లు ఓకే. బట్ అదే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లంక దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం నెమ్మదిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి కొంచెం మధ్యాహ్నం సమయానికి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఓటు వేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నెమ్మదిగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ రాజుతో సురేష్, బిగ్ టీవీ, శ్రీనగర్.